పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ సోమవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లు అక్టోబర్ 1 నుండి జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ పొందిన నేపథ్యంలో ముందుగానే కార్మికుల డిమాండ్స్ యూనియన్ తరపున రాతపూర్వకంగా అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు 4 సార్లు కాంట్రాక్ట్ సంస్థతో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపిన పూర్తి స్థాయిలో జీతం పెంపుగల విషయం తేలలేదని అన్నారు. సోమవారం చర్చలు పూర్తి చేసి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. జీతాల విషయమై సూపరింటెండెంట్ వారిని సంప్రదించగా శానిటేషన్ ఏజెన్సీ కార్మికులు ఈ విషయం తేల్చుకోవాలని రాతపూర్వకంగా తెలియజేశారని అన్నారు. కాంట్రాక్ట్ సంస్థ మరియు కార్మికుల మధ్య సమస్య పరిష్కారం కానప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయీస్గా జీజీహెచ్ సూపరింటెండెంట్ వారు జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం నేటికి చెల్లించలేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని శానిటేషన్ వర్కర్స్ జీతాలు పెరిగే విధంగా ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు. ఒప్పందం జరగని పక్షంలో మంగళవారం ఉదయం నుండి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణతో పాటు యూనియన్ నాయకులు జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు, బి మంగతయారు, బి కృష్ణవేణి, ఎం రవిబాబు, డి దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మీసాల కుమారి, ఆర్ తలుపులమ్మ, వివిఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు వినతిపత్రం ఇస్తే కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు తేల్చుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం ఈరోజు 27వ తారీఖు వచ్చినా నేటికి జమ కాలేదు. పెరిగిన ధరలని అందుకోలేక దినదినగండం దీర్ఘాయుష్గా కార్మికుల యొక్క జీవనం సాగుతున్నది. ఇప్పుడు ఏదైతే జీతం ఇస్తారో ఆ జీతం మరలా 3 సంవత్సరాల పాటు అదే కొనసాగుతుంది. ధరలు పెరుగుతున్నాయి, కార్మికుల జీతాలు అక్కడే ఉంటున్నాయి. అందుకని కాంట్రాక్ట్ సంస్థ వారిని ప్రత్యేకించి కోరేది ఏంటంటే తక్షణమే చర్చలు జరిపి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, ఇతర అనేక డిమాండ్స్ కాంట్రాక్ట్ వారి దగ్గర పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ పరిష్కారం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఓ పక్కన తుఫాను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రజలందరితో పాటు కార్మికులు కూడా ఈ తుఫాను బాధల్లో పడే కార్మికులు చాలామంది ఇక్కడ శానిటేషన్ వర్క్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి కార్మికులకి బకాయి జీతం పడే విధంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచే విధంగా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో కాంట్రాక్టు చర్చలు పరిష్కారం కాని పక్షంలో ఎమర్జెన్సీలు మినహాయించి విధులకు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని, జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ వారు, ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి. వేతనాలు ఇవ్వమని వారు ముందుగానే విజయవాడ వెళ్ళాం. విజయవాడలో అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు కనీస వేతనం ఇచ్చేటప్పుడే మీరు ముందు వెనక చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి టెండర్ నోటిఫికేషన్ రాకముందే మేము విడతపత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టెండర్ షెడ్యూల్లోని జీవో 18,600 రూపాయలు జీవో ఇచ్చినట్టు ఇచ్చి అందులోనే పిఎఫ్, ఈఎస్ఐలు 2 వైపులు కట్ చేయాలని చెప్పేసి ఒక జీవోని ఈ అధికార యంత్రాంగం అంతా ఒకటే కూర్చొని వాళ్ళని జీవో తెప్పించారు. అయినప్పటికీ ఆ జీవో ప్రకారం ఇవ్వడం సరిగదా, ఇంకా దానికి ఇంకమ్మ కోరికలు వస్తున్నాం. అయితే మన కాంట్రాక్ట్ వర్కర్ కానీ మన కార్మికులు చెప్తున్నారు ఒకటి, ఒక్కసారి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అది 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు జీఎత్లో పనిచేసే వర్కర్స్కి 70,000, 80,000, 60,000 జీతాలు వస్తాయి అనుకుంటారు. కానీ మా కాంట్రాక్ట్ లేకపోతే మాత్రం 13,000, 15,000 మించి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మాకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక కార్మిక వర్కర్కి కనీసం మినిమం 26,000 రూపాయలు శాలరీ లేకపోతే కనుక ఆ కుటుంబం రోడ్డు పడుతుంది. అది ఆలోచించాలి యంత్రాంగం. అయినప్పటికీ మేము హాస్పిటల్కు మాకున్న అనుబంధంతో సహా అది మినహాయించి మానవదృతంతో ఈ తక్కువ జీతాలైనా సరే చేస్తూ వస్తున్నాం. కానీ ఉన్నత జీతాలు కూడా సమయానికి అందుబాటులో లేకుండా చేసే కార్మికులు ఏం తిని బతకాలనేది ఒక విషయం ఆలోచించాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం కాంట్రాక్టులు పాత చేసి కనీస వేతనాలు ఇప్పించే అవకాశం కల్పించమని కోరుతున్నాం.